రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సామాజిక సాధికార బస్సు యాత్రల ద్వారా వివరిస్తామని వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఇవాళ విశాఖ నార్త్లో జరిగే సభ కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మిగిలిపోయిన 6 నియోజకవర్గాల్లో ఈ నెలాఖరులోపు యాత్రలను పూర్తి చేస్తామని వెల్లడించారాయన. చంద్రబాబు హయాంలో వారి అనుచరులకే సంక్షేమ పథకాలు అందేవని విశాఖ నార్త్ ఇన్ఛార్జ్ కేకే రాజు అన్నారు. ఈ నియోజకవర్గంలో గత 4 సంవత్సరాల 8 నెలల నుంచి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశాము, అర్హులైన వాళ్ళందరికీ ఏ విధంగా వాళ్ళ ఇళ్ళకి చేరే విధంగా సంక్షేమ పథకాలను అమలు చేయటమే కాకుండా విద్యా వైద్య రంగాల వల్ల ఇంటికే వైద్యాన్ని వాళ్ళ ఇంటి ముందుకే తీసుకెళ్లే విధంగా ఏ విధంగా చేశాము అవన్నీ కూడా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజు గారు మీకు వివరంగా వివరిస్తారు. అదేవిధంగా ఈ 3వ విడత సాధికారిక బస్సు యాత్ర ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రారంభమై ఈ నెలాఖరులోపు ఉత్తరాంధ్ర జిల్లాలో మిగతా 6 నియోజకవర్గాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, పాత 3 జిల్లాల్లో ఆ 6 నియోజకవర్గాల్లో కూడా ఈ నెలాఖరు లోపల ఈ సామాజిక సాధికారిక బస్సు యాత్ర కంప్లీట్ అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కాకినాడ జిల్లాలోనూ వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర జైత్ర యాత్రలా సాగుతోంది. నేడు పెద్దాపురం నియోజకవర్గంలో బస్సు యాత్ర వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమై మున్సిపల్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగనుంది. అనంతరం బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమంలో ఎంపీ నందిగామ సురేష్, ఎమ్మెల్యే అదీప్ రాజు, ఎమ్మెల్సీ కొయ్యే మోషేన్ రాజు తదితరులు పాల్గొనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలతో పాటు అగ్రవర్ణ పేదల ఆర్థిక అభివృద్ధి కోసం సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలపై నేతలు వివరించనున్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగనుంది. ముత్తుకూరులోని వాణిమహల్ సెంటర్ నుంచి ర్యాలీ ప్రారంభమై బస్టాండ్ వరకు కొనసాగనుంది. అనంతరం జరగనున్న బహిరంగ సభకు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎంపీలు గురుమూర్తి, బీదా మస్తాన్ రావు, మైనారిటీ సెల్ రాష్ట్ర నేత ఖాదర్ బాషా, నెల్లూరు నగర మేయర్ శ్రవంతి తదితరులు హాజరు కానున్నారు.